నమస్కారం. కామాక్షి గురుకులం ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజు భగవద్గీత నుంచి 2వ అధ్యాయమైనటువంటి సాంఖ్యయోగం గురించి తెలుసుకుందాం. ఇంతకు ముందు వీడియోలో అర్జున విషాద యోగం గురించి చెప్పడం జరిగింది. లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాము, చూడండి. సాంఖ్యయోగాన్ని మనకి శాస్త్రీయంగా కపిల మహర్షి అందించారు. కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఆత్మ యొక్క లక్షణాన్ని, భౌతిక శారీరక వ్యవహారిక విషయాలని క్షుణ్ణంగా తెలియజేసి యుద్ధానికి సన్నద్ధమవమని హితబోధ చేయడం జరుగుతుంది. యుద్ధ రంగంలో ఉభయ సేనల మధ్య నిలబడినటువంటి అర్జునుడు రథంలో కుప్పగూలి, కృష్ణ, ఇంకా నేను యుద్ధం చేయలేను, నాకు ఏదైనా వేరే ఉపాయం ఉంటే చెప్పు, ఈ యుద్ధం చేయడం, నా వాళ్ళని కోల్పోవడం ఇదంతా నాకు అనవసరం అనిపిస్తోంది అని శరణు కోరగా కృష్ణుడు అర్జునుడిని ప్రేరేపిస్తూ యుద్ధం చేయడం ఒక క్షత్రియుడి లక్షణం అని, క్షాత్ర కర్తవ్యంగా యుద్ధం చేయడం తప్పనిసరి అంటూ ప్రేరేపణ చేస్తాడు. అలానే 30 శ్లోకాల వరకు ఈ సాంఖ్యయోగంలో ఆత్మ యొక్క తత్వాన్ని విశ్లేషించిన కృష్ణ పరమాత్మ 30వ శ్లోకం నుంచి ఆత్మ భౌతిక త్రిగుణ తత్వాల గురించి చెప్తూ అర్జునుడిని స్థితప్రజ్ఞుడిగా ఉండమని, స్థితప్రజ్ఞుడిగా ఉంటూ ఈ భౌతిక విషయాలన్నిటి మీద మోహాన్ని వదిలి నీ యొక్క ధర్మమైనటువంటి యుద్ధాన్ని చేయమని, క్షత్రియుడు యుద్ధం చేయకపోతే ధర్మానికి రక్షణ ఎవరు కల్పిస్తారంటూ చెప్పడం జరుగుతుంది. ఈ అధ్యాయం తొలి శ్లోకంలో సంజయుడు ధృతరాష్ట్రుడికి అర్జునుడు మోహంలో కూరుకుపోయిన వాడే కృష్ణుడిని శరణు వేడుతూ ఇలా అన్నాడు అని చెప్తూ ప్రారంభిస్తాడు. అర్జునుడు, నా యొక్క గురుజనుల్ని, బంధువుల్ని, వీళ్ళందరినీ చంపడం ఎలానూ నాకు సముచితంగా అనిపించట్లేదు, కాబట్టి నేను ఈ యుద్ధాన్ని వదిలేస్తాను. కానీ నువ్వేమో ఒక పక్క ధర్మాన్ని ఆచరించమని చెప్తున్నావు, నీవు చెప్తున్న మాటల్ని బట్టి నేను చేస్తుంది తప్పేమో అని కూడా అనిపిస్తోంది, కాబట్టి నాకు ఈ యుద్ధాన్ని పూర్తి చేసేందుకు ఏదైనా ఉపాయాన్ని చెప్పమని కృష్ణుడిని శరణు వేడతాడు. అప్పుడు కృష్ణుడు, అర్జున, ఇంతవరకు నువ్వు చక్కగా చెప్తావు, మోహంలో కూరుకుపోయినప్పటికీ కూడా పెద్ద ప్రజ్ఞావంతుడిలాగా ఎన్నో మాటల్ని చెప్తున్నావు. అసలు నిజమైన జ్ఞానికి ఈ మోహం ఎక్కడి నుంచి వచ్చింది? అందులోనూ క్లిష్ట సమయమైనటువంటి ఈ యుద్ధ క్షేత్రంలో నువ్వు ఎందుకు ఇంత మోహానికి గురవుతున్నావు? అసలు ఈ ఆత్మని ఎవరు చంపుతారు? ఈ ఆత్మ నీటి చేత, నిప్పు చేత, దేని చేత కూడా నాశనం చేయబడదు. అటువంటి ఆత్మ గురించి నువ్వు మోహితుడు అవడం ఏమాత్రం తెలివైన పని. అసలు ఒక జ్ఞాని ఇలా ఉంటాడా? జ్ఞానికి ఉండాల్సిన లక్షణం ఇది కాదు. ఒక జ్ఞాని త్రిగుణాలకి అతీతంగా ఒక స్థితప్రజ్ఞుడిగా ఉంటేనే తన కర్తవ్యాన్ని పూర్తి చేయగలుగుతాడు. స్థితప్రజ్ఞత అంటే ఏమిటంటే ఎటువంటి విషయాలకి చెల్లించకుండా నీ యొక్క సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగిపోవడమే. మనిషి ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక ఆటంకాలని ఎదుర్కొంటాడు. ఆ అనేక ఆటంకాలని కూడా చిత్తశుద్ధితో దృఢంగా జయిస్తూ ముందుకు వెళ్ళిపోవడమే ఒక స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణం. ఇటువంటి లక్షణాలను కలిగి ఉంటే నీకు నీ కర్తవ్యం ఏంటో బోధపడుతుంది. అలాంటప్పుడు నువ్వు ఆత్మ గురించి, శరీరం గురించి ఇలా మోహితుడు అయ్యి నీ స్వధర్మమైనటువంటి ఈ క్షత్రియ యుద్ధాన్ని వదులుతాననడం ఎంతవరకు న్యాయమైందో చెప్పు అని చెప్పి, అలానే స్థితప్రజ్ఞుడిగా ఉండడం వల్ల నువ్వు ఎన్నో లాభాలని చేకూరుతావు. ఎప్పుడైనా ఉత్తముడు తను చేపట్టిన కర్తవ్యాన్ని పూర్తి చేస్తాడు. మధ్యముడు ఆ కర్తవ్యాన్ని మధ్యలోనే వదిలేసి అనేక సాకుల్ని చెప్తూ పారిపోతాడు. ఇంకా అధముడు అసలు కర్తవ్యాన్ని ఆచరించాలన్న ఊహను కూడా తెచ్చుకోడు. కేవలం కర్తవ్యం గురించి ఊహిస్తూనే కాలాన్ని వెళ్ళబుచ్చుతాడు. నువ్వు ఉత్తముడివా, మధ్యముడివా, అధముడివా చూసుకో. ఎప్పుడైనా ఉత్తముడిగా ఉండడమే క్షత్రియుడికి ఉండాల్సిన ప్రధానమైనటువంటి లక్షణం. అందులోనూ నువ్వు జ్ఞానిగా ఇన్ని చెప్తావు కదా, కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఉత్తమ మార్గాన్ని ఎంచుకొని ఈ మోహాన్ని వీడి మోహానికి బానిస అవ్వకుండా ముందుకు ప్రయాణం చేయి. ఇదే విషయాన్ని మనం కూడా ఎలా అర్థం చేసుకోవాలి అంటే, అర్జునుడి పాత్రని మనగా ఊహించుకుంటే మనం కూడా నిత్య జీవితంలో ఎన్నో విషయాలని ప్రారంభిస్తాం. కానీ అనేక సాకుల్ని చూపిస్తూ ఆ విషయాలని మధ్యలోనే వదిలేసి నేను ఓడిపోయాను, ఓటమే నా జీవితం అయింది, నేను ఇంక దేనికి పనికిరానంటూ చతికిల పడతాం. ఇది కాదు మనం చేయాల్సింది. కృష్ణుడు చెప్పిన హితబోధ సాక్షిగా ఇప్పుడు నువ్వు ఓటమికి గురి కావచ్చు, కానీ నువ్వు ప్రయాణం చేసే కొద్దీ నీ యొక్క ఆటంకాలన్నీ తొలగిపోతాయి. సంకల్పం ఎంత దృఢంగా ఉంటే అంతగా నువ్వు విజయానికి చేరువవుతావు. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి అన్న సంకల్పం కలిగినప్పుడు మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఆ ప్రయాణాన్ని పూర్తి చేయాలనుకోవాలి. గాని అక్కడ మంచు కురుస్తుంది, వాయువు తక్కువగా ఉంటుంది, ఊపిరాడదేమో అని భయాలను ముందే పెట్టుకుంటే అసలు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలన్న ప్రయత్నాన్ని కూడా మానేస్తావు. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం అందరి వల్ల కూడా సాధ్యపడుతుంది. అది కేవలం కొందరికే దక్కేటువంటి మహోన్నతమైన శిఖరం కాదు.
ప్రయత్నిస్తే ఉన్నత లక్ష్యాలని చేరుకోవడం మనిషికి ఖచ్చితంగా సాధ్యపడుతుంది. కృష్ణ పరమాత్మ యొక్క కృప ఉంటే అన్నిటా విజయాన్ని మనం పొందవచ్చు. స్వస్తి.